నేటి సమాజంలో చాలామంది కూడా డబ్బు వెంటపడి మనకున్నటువంటి బంధాలు బాంధవ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోతూ కేవలం డబ్బు కోసమే వెతుకుతున్నటువంటి చాలామంది కూడా ఈ యొక్క మీరు గమనించినట్లయితే మీలో కొంత మార్పు రావచ్చు. ఖచ్చితంగా దీన్ని మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి ఆలోచిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మనకు ఈ కాలంలో తృప్తికి ఆశకి హద్దు ఎక్కడ అంటూ చాలామందిని చూస్తుంటాం. వీళ్ళకి అసలు ఆశకి హద్దు ఉండకుండా ఉంటుంది. అసలు ఈ రోజుల్లో ఆశకి కానీ తృప్తికి కానీ ఉంటుంది. అసలు ఇంకా ఏం కావాలి, మొత్తం నాకే కావాలి. ఇదే నేటి మనుషుల ఆలోచన కింద మనం గమనిస్తూ ఉంటాము. మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసేటువంటి మనం ఒక ప్రోగ్రామ్ కోసం మనం మాట్లాడదలుచుకున్నాను. ఇది మనకు కౌన్ బనేగా కరోడ్పతి షోని మనం కూడా చూస్తూనే ఉంటారు. అందులో అమితాబ్ బచ్చన్ అడిగేటువంటి క్వశ్చన్లకి ఎదురుగా కూర్చున్నటువంటి వ్యక్తి ఇచ్చే సమాధానాలన్నీ కూడా వ్యక్తిగతంగా వారి యొక్క మెంటల్ ఎబిలిటీని అలాగే ఇతర ఆలోచనలన్నింటినీ కూడా కౌన్ బనేగా కరోడ్పతి వాటి మీదనే ఆధారపడి అతను అడుగుతున్న క్వశ్చన్లకి ఆన్సర్లు ఇచ్చేటువంటి చూస్తూనే ఉంటాం. ఇవన్నీ కూడా మనం ఈ సీరియల్లో మనం గమనించినట్లయితే వాళ్ళు ఆన్సర్ అంటే అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినట్లయితే అక్కడ కూర్చున్నటువంటి ఆడియన్స్ అందరూ కూడా చప్పట్లతోటి సంతోషాన్ని వెలువరుస్తుంటారు. ఇది ఒక రకంగా అందరికీ జ్ఞానాన్ని పెంచుతుంది కూడా. మరియు ఈ అందరి సమాధానాలు సరైనప్పుడల్లా అందరూ చాలా సంతోషిస్తారు. అయితే రీసెంట్గా ఇటీవల ఒక ఎపిసోడ్ జరిగింది. అందులో ఒక ముఖ్య అతిథిగా అందులో పార్టిసిపేట్ అవ్వడానికి నీరజ్ సక్సేనా ఫాస్టెస్ట్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానం ఇచ్చి హాట్ సీట్లో నిలిచాడు. అతను అరవకుండా, డ్యాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులు ఎత్తకుండా అమితాబ్ను కౌగిలించుకుంటూ చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్నాడు. నీరజ్ ఒక శాస్త్రవేత్త అయినప్పటికీ అతను పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి మరియు కోల్కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఈ నీరజ్ సక్సేనా అతను ఆహ్లాదకరమైన సరళమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఇతను అంతకుముందున్నటువంటి మన రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంతో కూడా పనిచేయడం వల్ల అతను తన అదృష్టంగా కూడా భావిస్తున్నానని ఎపిసోడ్లో చెప్పడం జరిగింది. అయితే మొదటి నుంచి మనం చెప్పుకున్నటువంటి విషయం ఏంటంటే నాకే కావాలి, మొత్తం నాకే కావాలి అన్నటువంటి ఆలోచన కలిగిన వాడు ఎవరు కూడా పైకి రారు. అంటే వచ్చినా కూడా వాళ్ళకు ఒక సంతృప్తి ఇచ్చినటువంటి కూడా సందకపోవచ్చు. నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది మొదటగా మన కోసం ఆలోచించుకున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అబ్దుల్ కలాం తోటి తను ట్రావెల్ చేసిన సందర్భంలో అతని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తుల్లో అబ్దుల్ కలాం ఒకడని చెప్పేసి నీరజ్ సక్సేనా చెప్పుకోవడం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా కట్టిపడేస్తుంది. అబ్దుల్ కలాం తోటి ఇతరుల గురించి, అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి మరియు దేశం గురించి ఆలోచించడం ప్రారంభించానని చెప్పడంలో నీరజ్ సక్సేనా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్తో పాటు దేశం నుండి పలు ప్రముఖులను ఆడియన్స్ని కూడా ఆశ్చర్యానికి గురి చేయడం జరిగింది. నీరజ్ ఆడడం మొదలుపెట్టిండు. అతను ప్రేక్షకుల పోలును ఒకసారి ఉపయోగించుకున్నాడు. కానీ అతను లైఫ్ లైన్ కలిగి ఉన్నందువల్ల దాన్ని మళ్ళీ ఉపయోగించుకునే అవకాశం పొందిండు. అతను అన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పడం ప్రారంభించిండు. మరియు అతని తెలివితేటలు ఎదుర్కొన్నటువంటి అమితాబ్ బచ్చన్కి చాలా ఆకర్షితమైన తన తెలివితేటలను ఆకట్టుకున్నాడు. అతను దరిదాపు 3,20,000 రూపాయల వరకు అంతకు సమానమైనటువంటి బోనస్ మొత్తాన్ని గెలుచుకున్నాడు. ఆ మధ్యలో ఒక విరామం వచ్చిన తర్వాత అమితాబ్జీ అడుగుతాడు, సార్ ఇంకా ముందుకెళ్దామా, మనం ఇంకా ఆడుదామా అని చెప్పేసి. అందుకు నీరజ్ ఒకటే మాట చెప్తాడు. అమితాబ్ ఆశ్చర్యపోతాడు. ఎవరైనా సరే బాగా ఆడుతున్నప్పుడు ముందుకెళ్దామనేటప్పుడు డాక్టర్జీ మనం ఆడదామా అని చెప్పేసి ముందుకెళ్ళినప్పుడు సార్ నేను నిష్క్రమించాలనుకుంటున్నాను, ఇప్పటితో ఈ ఆటను ముగించేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి నీరజ్ చెప్పడం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ని కావచ్చు, అమితాబ్ని కావచ్చు చాలా ఆశ్చర్యానికి గురి చేయడం జరుగుతుంది. అరే చాలామంది ఆడుతున్నప్పుడు ఎవరైనా కూడా ముందుకెళ్దామని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటారు. ఎవరైనా కూడా చాలా బాగా ఆడుతున్నారు, ఇంకా 3 లైఫ్ లైన్ కలిగి ఉన్నాయని చెప్పేసి అమితాబ్ అన్న కూడా మీరు ఇంకా ₹1,00,00,000 గెలిచినటువంటి అవకాశం ఉంది కదా, ఎందుకు ఆడకూడదు అని చెప్పేసి అమితాబ్ అడిగినప్పుడు అతను చెప్పిన ఒకటే ఒక మాట, ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి ఎవరు కూడా ఇట్లా నేను డ్రాప్ అవుతా అని చెప్పేసి లైఫ్ లైన్ ఉన్నప్పుడు కూడా నేను డ్రాప్ అవుతా అని చెప్పడం ఎవరు కూడా గమనించినటువంటి పరిస్థితి. అయితే ఎందుకు మీరు క్విట్ అవుతున్నారని చెప్పేసి అడిగినప్పుడు నీరజ్ ఒకటే ప్రశాంతంగా సమాధానం ఇస్తాడు, ఇంకా ఈ గేమ్లో ఆడడానికి చాలామంది కూడా వేచి ఉండవచ్చు,
నాకంటే చిన్నవాళ్ళు ఉండవచ్చు, పెద్దవాళ్ళు ఉండవచ్చు, వాళ్ళకు కూడా అవకాశం ఇద్దాం. నేను ఇప్పటికే గెలుచుకున్న చాలు డబ్బు, నాకు ఉన్నది కూడా చాలు అని చెప్పేసి నేను ఇప్పటివరకే ఆగేసి ఇప్పటితో ఈ గేమ్ని నేను క్విట్ అవుతా అని చెప్పేసి చెప్పడం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ కావచ్చు, అమితాబ్ బచ్చన్ కావచ్చు ఆశ్చర్యచకితం చేసింది. అమితాబ్ నిజంగా దిగ్భ్రాంతి చెందుతాడు. ఎందుకంటే ఇట్లాంటి ఆటలో క్విట్ అవ్వడం అని చెప్పేసి చాలా అరుదు. ఆ ఒక్క క్షణం నిశ్శబ్దం అంతా, స్టూడియో అంతా కూడా నిశ్శబ్దంగా ఉంటుంది. అందరు లేచి చాలా వరకు ఇంకొకరికి అవకాశం ఇచ్చేటువంటి ఒక గుణాన్ని తనలో చూడడం ఆ గేమ్లో ఇదే మొదటిసారి కావచ్చు. అందరూ కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టడం ప్రారంభించారు. అమితాబ్ ఒకటే చెప్తాడు, ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం, ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిని చూడడం ఇదే మొదటిసారి అని చెప్పేసి అమితాబ్ చెప్పడం అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరినీ కూడా ఆశ్చర్యచకితం చేసేస్తుంది. ఇక్కడ మనం ఒకటే నిజం చెప్పాలంటే, ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే మనం తమ వద్ద ఉన్నటువంటి ఎక్కువ దాన్ని లాభించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని కోల్పోవడం కొంతమందికే సాధ్యం. ఇక్కడ నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉంటున్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అందం ఉండదు అన్నట్టు డబ్బు వెంట పడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కూడా చివరికి కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో నీరజ్ సక్సేనా వారిని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇట్లాంటి కాలంలో సంతృప్తి మరియు నిస్వార్థ వ్యక్తులు దొరకడం చాలా కష్టం. ఇట్లాంటి వాళ్ళని చూసైనా మనం డబ్బు వెంట పరులతం కాకుండా రిలేషన్షిప్ని, అలాగే మన స్నేహాన్ని, అలాగే కుటుంబాన్ని, వీటన్నిటి కూడా మనం అవకాశం ఇస్తూ మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కంటెంట్ నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్.